కంగ్రాట్స్ ఫర్ ద రన్నర్ అప్. థ్యాంక్స్ అలాట్ సార్. సో చాలామంది మిమ్మల్ని విన్నర్గా బయటికి రావాలని ఎదురు చూశారు. Yeah. బట్ అన్ఫార్చునేట్లీ రన్నర్ అయినా కూడా చాలామంది ఆడియన్స్ మనసు మీరు గెలుచుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఏంటి? సార్ చాలా 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 హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఆ మూమెంట్లో కొంచెం అసంతృప్తి ఉండే, అంటే ఎండ్ వరకు వెళ్ళి ట్రోఫీ లిఫ్ట్ చేయలేకపోయానన్న చిన్న అసంతృప్తి ఉంది. కానీ సో బయటకు వచ్చి చూసిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ కానీ లేకుంటే వాళ్ళు ఇచ్చిన లవ్ కానీ అదంతా చూస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఎవ్రీ ఆర్టిస్ట్ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ రీచ్ అవ్వాలి. సో ఆడియన్స్ వాళ్ళ కోసం రూట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. సో నాకు అది దొరికినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. సో ఆ అనౌన్స్మెంట్ మూమెంట్లో అసలు మైండ్లో ఏముంది నీకు? సో అంటే లైక్ ఒక హోప్ ఉండే, అంటే గెలుస్తానేమో అన్న హోప్ ఉంది. ఎందుకంటే అక్కడ నేను చేసిన పోరాటం అంతా ఇంత కదా, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో హౌస్ మొత్తం ఎగెన్స్ట్ అయిపోయినా ఒక్కడనే నిలబడి ఫైట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా సిచ్యువేషన్స్. ఎవరు అర్థం చేసుకోకపోయినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా హౌస్లో నేను ఒక్కడనే నిలబడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా విన్నర్ అవ్వగలుగుతా అన్న ఒక చిన్న హోప్ ఉండే. కానీ ఒక చిన్న అది కాకపోయేసరికి చిన్న డిసప్పాయింట్మెంట్. కానీ ఒక హాఫ్ అన్ అవర్లోనే కోలుకున్నా. ఎందుకంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ మస్ట్ గో ఆన్ అని చెప్పేసి నమ్ముతా. సోలో బాయ్గా రాబోతున్నాం ఆడియన్స్ ముందుకి. మరి హౌస్లో సోలో బాయ్ అవటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అంటే దారితీసిన పరిస్థితులు అంటే నేను ఫస్ట్ నుంచి లైక్ ఒక ఇండివిజువల్ స్టాండ్ పాయింట్లోనే ఉందామని చెప్పేసి అనుకున్నా. సో ఫ్రెండ్స్ ఉన్నా కూడా నేను ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుందాం, ఎవరైతే డిజర్వింగ్ ఎవరైతే అన్డిజర్వింగ్ దాన్ని బట్టే డెసిషన్స్ తీసుకుందాం, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఒక పర్టికులర్ పర్సన్ని పెట్టుకొని ఫేవరిజం చూపించకుండా, బయస్నెస్ చూపించకుండా ఉందామని చెప్పేసి అనుకున్నా. కానీ స్టార్టింగ్లో లైక్ నేను ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళు ఆ విషయం వాళ్ళకి నచ్చలేదు నా తరపున. అంటే నాకెందుకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు నాతో ఎందుకు నిలబడట్లేదు అన్న భావనలో ఉండే. అయితే వాళ్ళకి ఆ విషయం నచ్చట్లేదు కాబట్టి నా పంతానైతే నేను మార్చుకోలేను. కావాలంటే నేను బ్యాక్ ఫుట్ వేసి ఒంటరిగానే ఉంటా, కానీ సో నా పంతాన్ని మార్గాన్ని మార్చుకోలేనని చెప్పేసి నేను దృఢంగా నిలబడ్డా. అందుకే కనీసం ఇక్కడి వరకు వైల్డ్ కార్డ్గా వెళ్ళినా కూడా ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో టాప్ 2లో రావడం జరిగిందని అదే నా స్ట్రెంగ్త్ అని నేను అనుకుంటున్నాను.